ఈరోజు ఈ వీడియోలో మనం అల్లు అర్జున్ సినిమా లైనప్ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సినిమాలు లైన్లో పెట్టుకున్నాడు అల్లు అర్జున్. అవి ఏ సినిమాలు, ఏ డైరెక్టర్స్, ఎటువంటి కాన్సెప్ట్తో వస్తున్న మూవీస్ అనే దాని గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మన టాలీవుడ్కి ఏ రేంజ్ మార్కెట్ జరుగుతుందంటే అల్లు అర్జున్ తీయబోయే సినిమాల వల్ల ప్రతి సినిమా ఆల్మోస్ట్ 800 కోట్ల నుండి 1000 కోట్లు లేదా 1200 కోట్లు వసూలు చేసే అవకాశం ఉన్నాయి. అటువంటి కాంబినేషన్లో అల్లు అర్జున్ అయితే సినిమాలు తీయబోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అల్లు అర్జున్ అండ్ డైరెక్టర్ అట్లే కాంబినేషన్లో 800 కోట్ల బడ్జెట్తో మూవీ అయితే రాబోతుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయితే. ఈ మూవీలో మన అల్లు అర్జున్ ఏకంగా 4 రోల్స్ చేస్తున్నాడంట. ఒకళ్ళేమో ఫాదర్, ఇంకోళ్ళేమో సూపర్ హీరో, సూపర్ విలన్, అది కాకుండా యానిమేషన్ రోల్లో కూడా అల్లు అర్జున్ కనబడబోతున్నాడు. అయితే ఈ మూవీ డబల్ పార్ట్. ఈ మూవీ గురించి మనం రీసెంట్గానే మాట్లాడుకున్నాం. డబల్ పార్ట్లో వస్తుంది. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 60% కంప్లీట్ అయిపోయిందంట. ఇంత భారీ రోల్స్ చేస్తున్నా సరే అల్లు అర్జున్ మూవీ షూటింగ్ అనమాట చకచకా జరుగుతుంది. ఏ రేంజ్లో అంటే తుఫాన్ రేంజ్లో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీ 2026లో అయితే రాబోతుంది. అయితే ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉంటుందంట. ఒకేసారి 2 పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నారంట. మూవీ టీం ఈ విషయం అఫీషియల్గా చెప్పారు. అయితే అల్లు అర్జున్ని ఇప్పటిదాకా చూడని రకంగా అట్లే మూవీలో అయితే చూడబోతున్నామంట. డైరెక్టర్ అట్లే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది బాగానే ఉంది. దీని తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ అయితే వస్తుంది. అదే కుమారస్వామి గాడ్ ఆఫ్ వార్ మూవీ. ఇదైతే అల్లు అర్జున్ దగ్గర నుండి అల్లు అర్జున్కి డేట్స్ ఖాళీ లేవని ఎన్టీఆర్ దగ్గర వెళ్ళింది. తర్వాత ఏమైందో ఏంటో చాలా రూమర్స్ అయితే వచ్చాయి. ఆ రూమర్ ప్రకారం మళ్ళీ ఈ స్టోరీ అనమాట అల్లు అర్జున్ దగ్గరికి అయితే వచ్చింది. అయితే ఈ మూవీకి బడ్జెట్ అనమాట 1000 కోట్ల నుండి 1200 కోట్లు అయితే పెట్టబోతున్నారంట. చాలా భారీ బడ్జెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అది కాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ మూవీ అది. అంటే ఒక మూవీకి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఇంత బడ్జెట్ పెట్టనివ్వరు. కానీ ఈ మూవీకి ఆ రేంజ్ బడ్జెట్ చెప్పారు అంటే ఈ మూవీ చేసే విధ్వంసం అంతో ఇంతో కాదు. ఇది పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ అవుతుందంట. అంటే మన మైథాలజీ గురించి, మన హిస్టరీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అయితే మూవీ తీస్తారు. ఆయన ఎటువంటి సినిమాలు తీసినా సరే మహాభారతాన్ని, మన హిస్టరీని బేస్ చేసుకొని తీస్తారు. ఇదైతే వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. నేను ఈ మూవీ కోసం బాగా ఎదురు చూస్తున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ని ఒక దేవుడు రోల్ అయితే చూడబోతున్నాం. గాడ్ ఆఫ్ వార్ అంటే యుద్ధం అయితే చూడబోతున్నాం. దేవతల యుద్ధం, రాక్షసుల యుద్ధం అయితే చూడబోతున్నాం. ఇది అయిపోయిన తర్వాత పుష్ప 3 ద ర్యాంపేజ్. అల్లు అర్జున్ పుష్ప 2తో చేసిన విధ్వంసం అంతో కాదు. ఆ మూవీ బాలీవుడ్లో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇంపాక్ట్ని రీసెంట్గా దురంధర్ మూవీ అయితే బీట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్యాప్లో ఏ సినిమా కూడా బీట్ చేయలేదు. రీసెంట్గా వచ్చిన దురంధర్ మూవీ బీట్ చేసింది ఆ రికార్డ్ని. అయితే ఆ రికార్డ్ని బీట్ చేయడం చాలా కష్టం అనుకున్నాం మనమైతే. మంచి కాన్సెప్ట్తో వస్తే ఏదైనా బీట్ చేసేస్తుంది. అయితే పుష్ప 3 ఆ రకంగా అయితే ఉండదు. దానికి పూర్తిగా వేరల్. అంటే పుష్ప 2లో అనమాట రూల్ అయితే చూసాం. పుష్ప 1లో రైస్ అంటే తన జర్నీ, తర్వాత తను ఏ రకంగా రూల్ చేశాడు. అయితే పుష్ప 3 ది ర్యాంపేజ్, ఎంతమంది విలన్ని ఎదుర్కొంటాడు అనేదే పుష్ప 3. పార్ట్ 2 దాదాపు 1800 కోట్లు అయితే కొట్టింది. బాహుబలి రికార్డ్ దగ్గర వెళ్ళింది చెప్పాలి అంటే. ఆ రేంజ్ ఇంపాక్ట్ గల మూవీ. అదే కాకుండా ఈ మూవీకి సీక్వెల్ పుష్ప 3 వామ్మో ఓ నాయనో అనిపించేలా ఉండబోతుంది. డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే విధ్వంసం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనకంటే బాలీవుడ్ వాళ్ళే బీభత్సంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒకళ్ళు ఇద్దరు విలన్లు అయితే చూపించలేదు. ఆల్మోస్ట్ ఒక 5గురు విలన్లు అయితే చూపించారు. అందుకే పుష్ప 3 ర్యాంపేజ్ కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ 2028లో అయితే స్టార్ట్ అవుతుందంట. అయితే అదే మూవీతో ఇంకో మూవీ కూడా అదే ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే షూటింగ్ అదే డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇంకా మన అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న భారీ మూవీ. ఈ మూవీ ఏ రకంగా ఉండబోతుందంటే, అర్జున్ రెడ్డి మూవీ ఉంది, విజయ్ దేవరకొండ తీసిన అర్జున్ రెడ్డి మూవీ అల్లు అర్జున్ కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు అయితే రాసుకున్నారంట. కాకపోతే అల్లు అర్జున్ ఏమో రిజెక్ట్ చేశారు. ఇలా చాలా మంది అయితే రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినా సరే అదే ప్రాజెక్ట్తో భారీ విధ్వంసం క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు. అతను రాసుకున్న సీక్వెన్స్, అది కాకుండా ఆ సీక్వెన్స్కి ఇచ్చే మ్యూజిక్. ఈ మూవీ ఏ రకం ఉండబోతుందంటే అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ ఏ రకంగా ఉంది, ఆ రెండింటిని మిక్స్ చేస్తే, అదే కాకుండా పుష్ప 3లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏ రకం ఉంది, అటువంటి క్యారెక్టర్ ఈ మూవీలో కనుకుంటే ఏ రేంజ్లో ఉంటుంది మూవీ, ఎంత తీరుగా వసూలు చేస్తుంది మూవీ, ఒక రేంజ్ ఇంపాక్ట్ కలుగుతుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ రేంజ్ మూవీ అనమాట.
వీళ్ళ కొలాబరేషన్ అయితే రెడీ అవుతుంది. కానీ ఈ మూవీ చేసే విధ్వంసం అవుతుందో కాదు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రజెంట్ అనమాట స్పిరిట్ మూవీ తీస్తున్నారు. ఆ మూవీ కంప్లీట్ అవ్వాలి. యాన్యువల్ మూవీకి సీక్వెల్ యాన్యువల్ పార్క్ అనమాట కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. మంచి స్కోప్ ఉన్న మూవీ, చెప్పాలంటే స్కోప్ ఉన్న స్టోరీ, అది కాకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అంటేనే చాలు ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని. అందుకనే అతని గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ గ్రేటా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గ్రేటా అంటే కలెక్షన్ వైజ్గా అల్లు అర్జున్ గ్రేటే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ స్టోరీ పరంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారే భారీ గ్రేట్. ఎందుకంటే రీసెంట్గా చూసిన డైరెక్టర్స్ కన్నా అతను తీసే మూవీస్, అతని స్క్రిప్ట్ సెలెక్షన్, అదే కాకుండా అతని స్క్రిప్ట్ రాసే విధానం, ఇలాంటివి ప్రతిదీ కొత్తగా అనిపిస్తాయి. బోల్డ్ సీన్స్ చాలా ఉంటాయి. ఆ బోల్డ్ సీన్స్ ఉన్నా సరే అతని రైటింగే వేరు. చెప్పాలి అంటే ఏదైనా సరే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అంటేనే ఒక ఇంపాక్ట్. నేనైతే చాలా బాగా ఎదురు చూస్తున్నా ఆ మూవీ కోసం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న రావణం మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీ గురించి 1 year బ్యాక్ అనమాట ఒక భారీ కాంట్రవర్సీ జరిగింది. అంటే ఈ మూవీ స్టోరీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ కోసం రాసుకున్నారంట. కాకపోతే ప్రభాస్ కూడా భారీ లైనప్సే ఉన్నాయి, బిగ్ ప్రాజెక్ట్స్ అవి కూడా. కాకపోతే ఏమాత్రం డేట్స్ ఖాళీ లేనందువల్ల ఈ మూవీ స్టోరీ అల్లు అర్జున్ దగ్గరికి అయితే వచ్చింది. అయితే రావణం అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా? ఆ రావణుడు చనిపోయిన తర్వాత మల్టీ యూనివర్స్లో చిక్కుకుంటాడంట. తర్వాత ఏం జరుగుతుంది, అతని క్యారెక్టర్ ఏ రకంగా ఉంటుంది అనేది బేస్ చేసుకుని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీ స్టోరీ అయితే రాసుకున్నారంట. రావణాసుడు అంటేనే రాక్షసుడి క్యారెక్టర్ ని మల్టీ యూనివర్స్ లో చిక్కుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది వేరే లెవెల్తో ఉండబోతుంది. దీంట్లో ఆల్మోస్ట్ రాక్షసుడు క్యారెక్టర్ లో కనబడబోతున్నాడు అల్లు అర్జున్ రూత్లెస్ క్యారెక్టర్ లో పుష్ప 2లో కనబడ్డాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీలో ఆల్మోస్ట్ అదే రకమైన క్యారెక్టర్, కాకపోతే రాక్షసుడు లక్షణాలు అయితే ఉంటాయి అల్లు అర్జున్ లో. కాకపోతే అతన్ని ఏ రకంగా చూపిస్తారో, ఏ రకంగా మనకి ప్రజెంట్ చేస్తారో. డ్రాగన్ మూవీ వస్తుంది. డ్రాగన్ మూవీ తర్వాత సలార్ 2 అయితే ఉంది. సలార్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత KGF Chapter 3 అయితే ఉంది. ఆ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీ కోసం వర్క్ చేస్తారంట. అంటే చాలా గ్యాప్ ఉంది, ఇంచుమించు 5 years అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఇరుంబుకై మాయావి ఈ మూవీ స్టోరీ అయితే ఆల్మోస్ట్ ఒక 3 heroes దగ్గర నుండి చేంజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరుంబకై మాయావి లోకేష్ కనగరాజ్ గారు సూర్యకి నెరేట్ చేశారు. కొన్ని థీరీస్ కూడా బయటకు వచ్చాయి. ఆ థీరీస్ కూడా చాలా బాగున్నాయి. ఇరుంబకై మాయావి మూవీలో ఒక మనిషిని ఒక మిషన్ లో పెట్టడం కారణంగా ఏదో ఒక సంఘటన జరుగుతుందంట. దాని కారణంగా ఆ మనిషికి ఒక చెయ్యి పోవడమే కాకుండా తనకి సూపర్ పవర్స్ అనేది వస్తాయంట. తర్వాత ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అనమాట అల్లు అర్జున్ కి ఈ మూవీ స్టోరీ అయితే నెరేట్ చేశారు హైదరాబాద్ వచ్చి. అయితే ఈ స్టోరీని అల్లు అర్జున్ ఓకే చేశారు, గ్రీన్ టిక్ కూడా వచ్చింది. చాలా మంది దీనికోసం ఇద్దరుగా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ మూవీ స్టోరీ ముందు సూర్య దగ్గర వెళ్ళింది, తర్వాత అమీర్ ఖాన్ దగ్గరికి అయితే వెళ్ళింది. అమీర్ ఖాన్ ఓకే అన్నారు. కాకపోతే ఏమైందో ఏంటో, అమీర్ ఖాన్ కి మంచి మార్కెట్ బిల్డ్ అవ్వాలి అని కూలీ మూవీలో అతనికి ఒక క్యామియో కూడా ఇప్పించారు. అయితే అతని క్యామియో వల్ల ఏదైనా తేడా వచ్చిందో లేకపోతే మూవీలో ఏదైనా తేడా ఉందో అనే దాని గురించి ఏమనుకున్నారో ఏంటో కానీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు ఏమైందో ఏంటో ఈ మూవీ స్టోరీని అల్లు అర్జున్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. అల్లు అర్జున్ కూడా గ్రీన్ టిక్ ఇచ్చారు. ఈ మూవీ రావాలి అంటే దాదాపు చాలా టైం పడుతుంది. 2030లో వస్తే రావచ్చు, లేకపోతే దానికన్నా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఒక కాప్ రోల్ అయితే కనబడబోతున్నాడు డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్ లో. డైరెక్టర్ నెల్సన్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. జైలర్ 2, బీస్ట్ మూవీ ఇటువంటి బిగ్ ప్రాజెక్ట్ తీసిన డైరెక్టర్ తో అల్లు అర్జున్ మళ్ళీ కొలాబరేట్ అవుతున్నాడు. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ ఒక కాప్ రోల్ అయితే కనబడబోతున్నాడు. అల్లు అర్జున్ ఏమో చాలా రోల్స్ చేశారు. అంటే రేసుగుర్రం మూవీలో కాప్ రోల్ చేశారు, కాకపోతే క్లైమాక్స్ 20 minutes మాత్రమే. కానీ ఈ మూవీలో అల్లు అర్జున్ పూర్తిగా కాప్ రోల్ ఉండబోతున్నాడంట. డ్రగ్ డీలర్ గురించి ఈ మూవీ మొత్తం ఉండబోతుందంట. ఇవన్నీ ఒకెత్తైతే అల్లు అర్జున్కి ఒక మైథాలజీ కాన్సెప్ట్ ఏమో మళ్ళీ తగిలింది. అదే అమీర్ ఖాన్ తీస్తున్న రామాయణ మూవీలో అర్జునుడి క్యారెక్టర్ అంట. అయితే అల్లు అర్జున్ ఏమో అసలు ఓకే చెప్పాడు, కానీ గ్రీన్ టిక్ వచ్చిందని రూమర్స్ అయితే వచ్చాయి. అంటే అల్లు అర్జున్కి ఎక్కువ ఏమి ఇష్టం అంటే తన మూవీలో తనే హీరోగా ఉండడం అంటే అల్లు అర్జున్కి చాలా ఇష్టం. తన మూవీలో ఎవరి క్యామియో ఉండకూడదు, అలాగే వేరే మూవీలో ఇతని క్యామియో ఉండకూడదు అని అల్లు అర్జున్ అయితే కోరుకుంటాడంట. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఆ రూమర్ దాదాపు రూమర్గానే మిగిలిపోతుంది. ఒకవేళ అర్జునుడి క్యారెక్టర్ కనుక చేస్తే ఆ మూవీ బీభత్సంగా వసూలు చేస్తుంది. ఇంకోటి ఏంటంటే బాలీవుడ్ వాళ్ళు రామాయణం మహాభారతాన్ని క్యారీ చేయలేరు అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. అయితే చూడాలి మరి ఆ క్యారెక్టర్ ఓకే చేస్తాడో లేదో అనేది. డైరెక్టర్ నితీష్ తివారీ ఇతని కాంబినేషన్లో కూడా ఒక మూవీ వస్తుంది అని ఒక రూమర్ అయితే వచ్చింది. ఆ మూవీ వస్తుందో రాదో చెప్పలేములే, కానీ డైరెక్టర్ నితీష్ తివారీ అంటే
చాలా మందికి ఇష్టం. బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అల్లు అర్జున్ కోసం ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేశారంట ఇప్పుడే. అయితే ఇలాంటి లైనప్ ఉండడం కారణంగా ఆ సినిమా అయితే ఆల్మోస్ట్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి సినిమా ఇందులో చెప్తున్నా కదా 500 కోట్ల నుండి 1000 కోట్లు టచ్ చేసే కెపాసిటీ గల డైరెక్టర్స్ అండ్ కెపాసిటీ గల స్టోరీలు ఇవి. అయితే అల్లు అర్జున్ సంవత్సరానికి ఒక సినిమా తీస్తాడా లేకపోతే సంవత్సరానికి 2 సినిమాలు తీస్తాడా అనేది చూడాలి. అయితే ఈ కాంబినేషన్లలో మీరు ఏ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు? నేనైతే బాగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఏంటంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి అండ్ ప్రశాంత్ నీల్. అయితే ఈ విషయం గురించి మీరు అనుకుంటున్నారు అండ్ డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.